అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు సుధాకర్ అన్న. అంబర్పేట. అంబర్పేట్ ప్రేమ్నాథ్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటానండి. అన్న ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును. మరి మీ ఎంపీ ఎవరు? మా ఎంపీ కిషన్ రెడ్డి గారు అండి. కిషన్ రెడ్డి గారు. మీకు ఐడియా ఉంది కదా. అవునండి. సో మరి దేశం మొత్తం కూడా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో మరి ఈసారి ఆ, అంటే మళ్ళీ కేంద్రంలో ఒకవైపు ఏమో కాంగ్రెస్ రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బీజేపీ మూడోసారి గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది, అదేవిధంగా ఇతర పార్టీలు కూడా ట్రై చేస్తూ ఉన్నాయి. సో ఏంటి మరి ఎలా ఉండబోతుంది, దేశంలో ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ 17 సీట్లు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో మరి ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలుచుకుంటుంది, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికే పట్టం కడతారు కదా. ఇప్పుడు అభివృద్ధి అయితే కళ్ళం కూడా కనబడుతుంది కదా. మోడీ ప్రభుత్వం అనేది చేస్తుంది, వర్క్ చేస్తుంది. మోడీ గారు వర్క్ చేస్తారు. మోడీ గారి కింది స్థాయి నుండి అందరు పని చేస్తారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు గత 3 సార్లు ఇక్కడ గెలిచిండు. ఆయన వర్క్ చేసిండు కాబట్టే గెలిచిండు. ఒకసారి మిస్యూజ్ అయిపోయి మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళి ఆయన మళ్ళీ ఎంపీ నుండి గెలిపించారు. అతన్ని ఎంపీ నుండి గెలిపించారు కాబట్టి ఈసారి ఇక్కడ నుండి మళ్ళీ బీజేపీ వస్తుందని మా పూర్తి నమ్మకం. బీజేపీనే మేము గెలిపించుకుంటాం. కారణం ఏంటంటే కిషన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్లో కంపల్సరీ ఒక 2 మంత్స్ కన్నా 1 మంత్ కన్నా ఒకసారి ఈ ఏరియాలో విజిట్ చేస్తుంటాడు. అతను ఇక్కడ విజిట్ చేస్తుంటాడు. ఇక్కడ ఒక స్కూల్ కట్టి ఉంది, గవర్నమెంట్ స్కూల్, లకోటియా స్కూల్ అని చెప్పేసి అక్కడికి కూడా విజిట్ చేస్తుంటాడు. అది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పేరు వచ్చి లకోటియా స్కూల్, కానీ ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరికీ అది కిషన్ రెడ్డి స్కూల్ అని అంటారు. అందరు కిషన్ రెడ్డి స్కూల్ అంటారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ అక్కడ ఆ స్కూల్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని అప్డేట్ తీసుకుంటుంటాడు అనమాట. ఇంకా ఇక్కడ మహిళల గురించి కూడా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టిండు. ఇక్కడ మహిళల గురించి స్టిచ్చింగ్ వేరే అదర్ ఇంకా వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్స్ ఉన్నో ఆ ట్రైనింగ్ సెంటర్ పెట్టిండు. అందులో కూడా చాలా మంది, ఈవెన్ మా వైఫ్ వరకు అందులో ట్రైనింగ్ తీసుకుంటుంది, స్టిచ్చింగ్ ట్రైనింగ్ మా వైఫ్ తీసుకుంది, మా కొంతమంది తీసుకుర్రు. వాళ్ళందరి ఒపీనియన్ ఏంటంటే చలో మంచిగా ఉంది కదా, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు దగ్గర నుండి హెల్ప్ చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వడం అనేది ముఖ్యం కదండి, జీవన ఉపాధి కలిగించడం అనేది అది మెయిన్. అది సంక్షేమ ఫలాలు కాదు మనకు కావాల్సింది, అది చేస్తుండు కాబట్టి మళ్ళీ ఈసారి కూడా కిషన్ రెడ్డి గారే గెలవాలి, గెలిపించుకుంటాం ఇక్కడ అంబర్పేట నుండి. కానీ మరి 17 సీట్లు 17 మేము కొడతామని కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు, బీజేపీ 3 ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఏంటి మరి 17 సీట్లు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి? 17కి 17 సీట్లు కొడతామని అంటారు సార్ అందరూ, కానీ అందులో పైన చెయ్యి బీజేపీదే ఉంటుంది. ఇప్పుడు మా 17 పార్టిసిపేట్ చేస్తారు, అందరు చేస్తారు. అందులో మేము బీజేపీ వాళ్ళు కూడా 17 పార్టిసిపేట్ చేస్తారు. కానీ వాళ్ళు 17కి 17 కొడతానే అంటారు, కానీ మేము 17లో మేము 1 గెలుస్తామని అనలేరు కదా. కానీ అందరిలో పై చేయి మాత్రం బీజేపీదే ఉంటుంది. నా అందాజ ఒక 11-12 రావచ్చు అనుకుంటున్నాను. 11-12 ఎందుకంటే ఇప్పుడు కేంద్రం నుండి అట్లా నరేంద్ర మోడీ నాయకత్వం గురించి తీసుకున్నా కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో బీజేపీది పై చేయి ఉంది. అది తెలంగాణ 303 వచ్చినాయి, ఈసారి 370 నుంచి 400 అంటున్నారు. జరుగుతుంది. రామ జన్మభూమి కట్టి రామ జన్మభూమిని ఓపెన్ చేసి ఆ గుడికి మనలాంటి వాళ్ళని దర్శనం చేయించినప్పుడే మనలాంటి హిందువులందరూ కంపల్సరీ బీజేపీకి పై పట్టం కట్టాల్సిందే. హిందూ మతాన్ని ప్రోత్సహిస్తుంది బీజేపీ పార్టీ అంటే. అవునండి, మన హిందూ రాష్ట్రంలో మన హిందువులను కాకపోతే ఎవరిని చేస్తాను చెప్పి ఆల్రెడీ అట్లా చేసుకుంటూ వచ్చి ఇంతవరకు తీసుకొచ్చారు కదా. అందరు సిక్యులర్, అందరు కలిసి ఉండాలని చేసినాం, ఇప్పటికి కూడా కలిసే ఉన్నాము, కలిసే చేస్తున్నాం. కానీ ఓవరాల్ వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ మతాల గురించి ప్రోత్సహించుకుంటూ పోతున్నప్పుడు మన హిందూ గురించి మనం ఎందుకు చేయొద్దు? చేయాలా వద్దా? అట్లా చేస్తున్న ఒక పెద్ద నాయకుడు మనం ఎన్నుకున్నప్పుడు మనం ఆయనకు సపోర్ట్ చేయకపోతే ఎట్లుంటుంది? కంపల్సరీ చేయాలి కదా, మనం అందరం ఆయనకు సపోర్ట్ చేయాలి కదా. హిసాబ్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు, నా సర్కిల్ వరకు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే బీజేపీని గెలిపించుకోవాలి. ఇది మన హక్కు, ఇది మన హక్కు. ఇది ఏంటంటే సార్ నా జోకు, నా జన్మభూమి రామ జన్మభూమి కట్టడం అంటే పిల్లల ఆట కాదు అది అసలు. చిన్న పిల్లల ఆట కాదు అది. అంతమందిని హ్యాండిల్ చేసి
నరేంద్ర మోడీ గారు అందరి మందిని హ్యాండిల్ చేసి అందరి మందితోటి ఏ ప్రాబ్లం లేకుండా కట్టుకోండి అనే మనకి ఇచ్చిన అదే గొప్ప. అతని వెనుక మనం నిలబడకపోతే మనం వేస్ట్. కానీ ముఖ్యంగా చూసుకుంటే మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏముంది ఇక్కడ? స్కూల్ కట్టించిండ్రు, స్టిచ్చింగ్ ప్రతి ఏరియాలో స్కూల్ ఉందా అతనిది. ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది, ఇంకొకటి స్కూల్ ఒక అది ఉన్నది, మళ్ళీ రోడ్స్ వేయించిండు. కంపల్సరీ చాలా వరకు చేస్తుంటాడు ఆయన. ఇంకా ప్రతిసారి ఈవెంట్ చేస్తుంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి. ఎంత రావచ్చు అన్న మెజారిటీ? అంటే ఇప్పుడు మరి ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి కదా. 3 పార్టీలు అంటే చూడండి, బీజేపీ పార్టీ అంతకుముందు ఏం లేకుండే ఇక్కడ తెలంగాణలో ఏం లేకుండే. అట్లాంటిది కొంచెం పుంజుకుంది. తర్వాత ఎక్కువ స్టాండర్డ్గా ఉన్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉండేది. బీఆర్ఎస్ పార్టీ కొంచెం డల్ అయిపోయి అది పక్కకు కూర్చుంది. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారో చేయరో అనేది కూడా ఎవరికి నమ్మకం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఇచ్చిర్రు, మేబీ చూద్దాం. అంతానే నేనైతే అనుకుంటలేను. మేబీ మళ్ళీ ఓటర్లది ఏముంటుందో తెలియదు కదా. మా అభిప్రాయం అయితే కంపల్సరీ బీజేపీ ఇస్ డెఫినెట్లీ. అందరి మైండ్ సెట్లు ఏముందంటే కంపల్సరీ గెలిపించుకోవాలి. అది. థ్యాంక్ యూ సో మచ్.